రాసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 9. దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు దేశంలో అవి ఆత్మీయ చీకటి దినములు. మీరు రూతు గ్రంథము మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన యెడల ఆ సమయంలో దేశము యొక్క పరిస్థితులను కొంత అర్థం చేసుకొనగలరు. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. దేశములో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబం ఈ కష్టముల నుండి పారిపోవాలని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళిరి. వారి సమస్యలన్నీ తీరిపోయాను. దేవుని చిత్తమును వెదకవలను తలంపే వారికి లేకుండెను. వారు తమ దృష్టికి సరైనదిగా కనబడు దాని ద్వారానే నడిపించబడిరి. నేడు కూడా డబ్బు, లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తం అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్యపెట్టుచున్నారు. కొంతవరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను. వారికి బెత్లెహేములో ఉన్నదానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు. అయితే మరణము శీఘ్రముగా కుటుంబములోనికి వచ్చెను. మరియు 2 కుమారులు మోయాబు స్త్రీలను వివాహము చేసుకునిరి. నయోమి యొక్క కుటుంబములోని పతనములన్నిటికీ కారణం దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోవుటయే. దానిని ప్రతి ఒక్కరూ సులభముగా చూడగలరు. మొదట నయోమి యొక్క భర్త ఎలిమెలకు మరణించెను. కావున నయోమి విధవరాలయ్యను. ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయాను. ఆ 2 యవ్వనులను సరైన మార్గములో నడిపించుటకు ఏ ఒక్కరునూ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహము చేసుకుని మనము దేవుని ప్రజల సహవాసములో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి అవుదుము. మనం ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడదుము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడదుము. కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడూనూ నిర్లక్ష్య పెట్టకుము. దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపుట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారితీయును. దీని తర్వాతనే నయోమి యూదా బెత్లెహేమును గురించి తలంచన ఆరంభించను. ఈ అన్య దేశంలో ఉన్నదానికంటే బెత్లెహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను. తన స్థలము బెత్లెహేమనియు దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చటం వలన తాను తప్పు చేశాననియు ఆమె గ్రహించను. మన జీవితంలో పతనములు ఏమైనను వాటి విషయమై మనం నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరిచేసుకున్నట్టుకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును. నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పనిచేయుచుండెను. మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనం కాగలిగాను. తద్వారా ఆయన కృపా మహదేశ్వర్యములు బయలుపరచబడను. అయితే ఆయన ఈ విషయంలో ఏదైనాను చేయుటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావాలను. ఆమె తిరిగి రావాలని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పనిచేయని ఆరంభించను. అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనను మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకున్న క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదేశ్వర్యములను బయలుపరచును. ప్రైజ్ ది లార్డ్.